బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను కొత్త రికార్డు స్థాయిలకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా అమెరికా, వెనజువేలా మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు సేఫ్ హేవన్ డిమాండ్ను పెంచడంతో మంగళవారం బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే 1% కంటే ఎక్కువ పెరగటం గమనార్హం. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ 1.2% పెరిగి 10 గ్రాములకు 1,38,381 వద్ద ఆల్ టైమ్ హైను తాకాయి. అయితే ఇవాళ ఉదయం 10.48 గంటల సమయంలో ఇవి 1.10% కంటే కూడా లాభంతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అయితే మరోవైపు వెండి ధరలు మరింత వేగంగా దూసుకెళ్తున్నాయి. ఎంసీఎక్స్ లో సిల్వర్ 1.7% పెరిగి కిలోకు 2,16,596 వద్ద కొత్త రికార్డు నెలకొల్పింది. ఇదే సమయానికి వెండి ధరలు చూసుకుంటే 1.30% లాభంతో కొనసాగాయి. అయితే ఇక డాలర్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే 0.20% తగ్గటంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఇతర కరెన్సీల్లో చౌకగా మారింది. దీనికి తోడు అమెరికా కోస్ట్ గార్డు వెనజువేలా చమురు తరలిస్తున్నటువంటి సూపర్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవటం, ఇతర నౌకలను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేయటం వంటి ఘటనలు కూడా మార్కెట్లలో ఆందోళనను పెంచాయి. అలాగే ఒక బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ హత్య కూడా భద్రతా భయాలను పెంచింది. ఇదిలా ఉంటే నిపుణుల ప్రకారం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు కూడా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోళ్లు, ఈటీఎఫ్లలో బలమైన పెట్టుబడులు కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తూ ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయంగా బంగారం ధరలు 76% పెరగగా అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే దాదాపు 70% పెరిగాయి. వెండి ధరలు దేశీయంగా అంతర్జాతీయంగా సుమారుగా 140% వరకు పెరగటం విశేషం.